విద్యుబాటలు తీసుకుంటే నాడు నేడు పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఎక్కడా కూడా కొత్తగా స్కూల్ బిల్డింగ్లు కట్టిన దాఖలాలు లేవు. ఇలా ఈ ప్రభుత్వం అప్పులు చేస్తూ కేవలం మీకు కావలసిన వారికి బిల్లులు చెల్లించుకోవడం లేదు, ఈ అప్పులతో అమరావతిని బాగు చేసుకోవడం తప్ప, నిర్మించడం తప్ప ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా లేవనే విషయాన్ని మీ ద్వారా ఒక్కసారి ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా తెలియజేయాలని కోరుతాం. కేవలం మంత్రులు మాత్రం చెప్తారు వచ్చి జిల్లాల్లో మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, లేదా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, ఈ 2 సంవత్సరాల్లో అనేకమైన కార్యక్రమాలు చేస్తామని. నిన్న రోజుని గౌరవ మంత్రివర్యులు, జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు వారు ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి వారు కేవలం 2 సంవత్సరాల కాలంగా ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఈ జిల్లాను అభివృద్ధి పరుస్తామని, ఈ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని అనేక మాటలు చెప్పిన వీరు ఇవాళకి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ఆరోపణలు చేయడం తప్ప లేదు. ఎవరైనా తెలుగు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తే వారి మీద వ్యక్తిగత దాడికి దిగడం తప్ప. నేను గౌరవ మంత్రివర్యులు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు శాసనసభ్యులే, మంత్రి, మీకు గజనగర్ నియోజకవర్గంలో మీరు ఎంఎస్ఎంఈ మంత్రిగా లేదు, మహిళల సంక్షేమం కానీ లేదు, ఏదైతే ప్రధానమైన పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో మంత్రిత్వ శాఖను మీరు తీసుకున్న మీరు ఈ జిల్లాలో కానీ లేదు కేవలం మీ నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా 60 సంవత్సరాలు నిండిన వారికి లేదు వితంతువులు కానీ వృద్ధులకు కానీ ఎవరికైనా ఒక పెన్షన్ అయినా ఇవ్వగలిగారా ఈ 2 సంవత్సరాల కాలంలో సూటిగా వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. లేదు, మీరు పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళల పట్ల మీరు మీ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న మీరు గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు తీర్చేసి పావలా వడ్డీని పెట్టారు. లేదు, గత ప్రభుత్వంలో 0 వడ్డీని ఇచ్చాం. లేదు, మీరు ఎన్నికల్లో హామీలో భాగంగా మీరు కూడా 0 వడ్డీని ఇస్తామని చెప్పిన మీరు మహిళలు పెద్ద ఎత్తున వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మీరు ఎక్కడైనా ఒక మహిళకైనా ఒక వడ్డీ మాఫీని ఇచ్చారా అని చెప్తున్నాం. రుణాలు తీసుకున్నాము మహిళలకి, డ్వాక్రా రుణాలు తీసుకున్న మహిళలు. లేదు, మీ మంత్రిత్వ శాఖలో మీరు పెద్ద ఎత్తున చెప్పారు అన్నాడు. ఈ మంత్రిత్వ శాఖ రావడంతో మేము చాలా సంతోషపడ్డాం. మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎంఎస్ఎంఈ మంత్రి వచ్చింది, ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు రావస్తాయని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా ఒకటి అడుగుతా ఉన్నాను. ఈ 2 సంవత్సరాల కాలంగా ఎక్కడైనా ఒక్క పరిశ్రమకైనా ప్రతిపాదన వెళ్ళిందా ఈ జిల్లా నుంచి? ఒక భూసేకరణ చేసి కానీ లేదు ఎవరైనా వచ్చి ఒక ప్రతిపాదన ఇచ్చి మీ పరిశ్రమలు పెడతామని చెప్పి ఎవరైనా ముందుకు వచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాను. మీ యోజనలో సుమారు 250 కోట్ల రూపాయలతో మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పి నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నాను. మీరు నేటి వరకు ప్రారంభోత్సవం చేసిన ఏ భవనమైనా లేదు, మీరు ప్రారంభం చేసిన ఈ రీసెంట్గా 100 పడకల ఆసుపత్రి గజబిందానికి సంబంధించి దానికి సంబంధించి మీరు 2 సంవత్సరాల కాలంగా దాంట్లో మీరు ఖర్చు పెట్టిన నిధులు ఎంత? 2019
ఫిబ్రవరి నెలలో మీరు జీవో ఇచ్చారు. ఇవేదో చెప్తా ఉన్నాను. మీరు ఎప్పుడు ఇచ్చారు జీవో? 2019 మీరు జీవో ఇచ్చారు. 2వ నెలలో మీరు ఇచ్చిన జీవో ఆ హాస్పిటల్. ఎన్నికలు ఎప్పుడయ్యాయి? ఏప్రిల్ నెలలో ఎన్నికలు అయ్యాయి. మీరు ఇప్పుడు ప్రారంభోత్సవం చేశారు. దీనికి టెండర్లు పిలిచి దీన్ని నిధులు ఖర్చు పెట్టి మేము అన్నీ చేసాం. సరే, ఒక మిగిలిన శాతం పనులు మీరు ఉంటే మీరు పూర్తి చేసి ఉండొచ్చు, ప్రారంభించి ఉండొచ్చు. మీరేం చెప్తున్నారు? 1.5 గంట కాలంగా విద్యుత్ ఆగిపోయి అక్కడున్న రోగులు అవస్థలు పడతా ఉంటే, ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే 1.5 గంట కరెంటు పోతే అబ్బాయి అదేదో రాష్ట్ర సమస్యలాగా దీన్ని మీడియాలో ప్రచురిస్తూ ఉన్నారంటారు. మంత్రివర్య, మీరు పేదల కోసం పనిచేయాల్సిన పరిస్థితి. ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం. 1.5 గంట కరెంటు కాదు, నిమిషం కూడా కరెంటు పోకుండా 24 అవర్స్ ఫీడర్ ఇచ్చి డెడికేటెడ్ పవర్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అన్న విషయాన్ని మీరు మర్చిపోయారని అడుగుతా ఉన్నాను. అది మీ బాధ్యత కాదని అడుగుతా ఉన్నాను. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి ఇబ్బంది రావచ్చు, మీరు ఒక సిఎస్ఆర్ కింద ఒక జనరేటర్ ఏర్పాటు చేయలేరని అడుగుతా ఉన్నాను. మీకు అవకాశం లేదా అని అడుగుతా ఉన్నాను. మీరు ఎంతమంది పారిశ్రామికులు కలుస్తూ ఫోటోలు చూస్తూ ఉంటాము ఈ సోషల్ మీడియాలో. మీరు అనేక మందిని పెట్టుబడిదారులు పిలుస్తున్నాం, మేము అందరి పారిశ్రామికులతో సమావేశాల్లో పాల్గొంటున్నారే మీరు. మీరు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు P4 కింద మేము అనేక గ్రామాలను దత్తత తీసుకుంటామని చెప్తారే. మీరు ఒక జనరేటర్ ఏర్పాటు చేసుకోలేరా? పేద ప్రజల కోసం మీకు ఆ బాధ్యత లేదని అడుగుతా ఉన్నాను. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జనరేటర్ ఖర్చు డబ్బు తెచ్చి నిరంతరం 24 గంటలు ఎప్పుడైనా కరెంట్ విద్యుత్ ఇబ్బంది వస్తే ఏర్పాటు చేసుకున్నారని అడుగుతా ఉన్నాం. మీడియా బాధ్యత. నేను డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారని దయచేసి మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. మీరు అలాంటి 90 కోట్ల రూపాయలతో మీరు ఎక్కడైనా ఈ ప్రభుత్వం జీవో తెచ్చినట్టు కానీ మీరు పత్రికలు చూపించండి, మేము కూడా చూస్తాం, మాకు కూడా తెలుస్తుంది. కానీ మేము సమాచారం మాకున్న ఇప్పటికప్పటికి ఈ జిల్లాలో నేను జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ప్రతి సమాచారాన్ని సేకరించుకుంటా ఉంటాను. ఈ జిల్లాలో ఏం జరిగిందని, ఈ జిల్లాలో మీరు తెచ్చిందంత, ఈ జిల్లా ఏర్పడి ఈ రెండు సంవత్సరాల్లో కేవలం త్రాగునీటి కోసం మీరు తెచ్చిన జీవో 48.65 కోట్లు. దాంట్లో మీ నియోజకవర్గానికి సంబంధించి మీరు తెచ్చింది 37.5 కోట్లు. జీవో సత్తుకి నేను చెప్తాను కావాలంటే పెద్దగా సోదరు. ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఈ జిల్లాకి, విజయనగరం జిల్లాకి మాత్రమే 48 కోట్లు, సుమారు 48.65. ఇంకా అవి ఎగ్జిక్యూటివ్ శాంక్షన్ వచ్చింది తప్ప ఇంకా అవేమి డిపార్ట్మెంటల్గా ఇంకా టెండర్ ప్రాసెస్ కానీ ఎక్కడ ఇంకా శాంక్షన్ ఇంకా ఆ పనికి దాటలే. అయినా మీరేం చెప్పారు? 90 కోట్ల రూపాయలతో మేము నిధులు తెచ్చాం, నేనేదో తాగునీటి ఇస్తున్నాను, సంతోషం. కానీ మీరు వాస్తవాలు చెప్పండి, నేను చెప్తాను వాస్తవాలు. మీరు కావాలంటే మీరు అధికారులతో సమాచారం తెప్పించుకొని రివ్యూ చేయండి. ఆనాడు ఉమ్మడి జిల్లాలో త్రాగునీటి ప్రాజెక్టు కోసం జల్ జీవన్ మిషన్ పథకం కింద సుమారు 542 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం మేము. ఆ పనులు ఇప్పుడు అవుతున్నాయి. మీరు ఏదైతే చెప్తున్న కార్యక్రమాలు ఉన్నాయో ఆ పనులే. కొత్తగా మీరు చేసిన కార్యక్రమం కానీ కొత్తగా మీరు తెచ్చిన కార్యక్రమం కానీ ఏమైనా ఉందంటే మీరు తెచ్చింది ఇంకా కేవలం కాగితాల మీద ఉంది తప్ప అవి ఎక్కడా కూడా ఇంకా వాస్తవ రూపం దాల్చలే. ఇప్పుడు చేస్తున్న ఏ కార్యక్రమం అయినా 2 సంవత్సరాల కాలంగా ఎక్కడైతే లేదు, ఏ పని జరగలేదు, ఎక్కడ ఒకటారో తలాపోరో జరిగితే కొద్దో గొప్ప, ఎందుకంటే ఎక్కడ కూడా ఈ జిల్లాలో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగట్లేదు. మీడియా ప్రతినిధులందరూ ఉన్నారు, మీరు పూర్తిగా మీరు ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైనా పనులు జరుగుతుందో లేదో మీరు వెతికి చేయొచ్చు. ఎక్కడ కూడా జల్ జీవన్ మిషన్ పనులు కానీ సుమారుగా 1.5 సంవత్సరాల నుంచి బిల్లులు లేక అందరూ కాంట్రాక్టులు అందరూ పనులు ఆపేశారు, రాష్ట్రం మొత్తం మీద ఆపేశారు.
వాళ్ళు ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద ధర్నాలు, రాస్తారోకులు, కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు దఫాలుగా. మీరు వాస్తవాలు చెప్పండి. శాంక్షన్ చేశాము, గత ప్రభుత్వాలు ఇచ్చారు, ఇవి ఇంకా వాటిని ఎంతవరకు వాళ్ళు కొనసాగించారు, ఇక్కడ నుంచి మేము కొనసాగిస్తామని చెప్పండి, తప్పులేదు. మేమే దాన్ని ఏమి ఇబ్బంది పడము. అంతేగాని మీకు 90 కోట్ల రూపాయల పనులతో అవుతున్నాయి, రెండోది జిల్లా పరిషత్ నుంచి మీరు ఏమైనా సహకరించారా మన నియోజకవర్గాన్ని చెప్పారు. ఈ జిల్లాలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రధానమైన పరిశ్రమ, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ప్రధానమైన పరిశ్రమ ఫ్యాక్టరీ రిలయన్స్ లిమిటెడ్ గరివిడి. ఇవాళ ఆ ఫ్యాక్టరీ మనుగడ లేకుండా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఫ్యాక్టరీని తరలించిపోయిందన్న విషయాన్ని మీకు తెలుసా అని అడుగుతా ఉన్నాను. అది సుమారుగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానమైన పరిశ్రమ అది. దాని ద్వారా అనేక పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఫెర్రైలెస్ పరిశ్రమలు వచ్చాయి. ఏనాడైనా యాజమాన్యంతో మాట్లాడటం కానీ లేదు. మీరు అనేక సందర్భాల్లో చెప్పారు, మొన్న నిన్నటి సమావేశంలో మేము మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మాకు అవకాశం ఇస్తారు, మేము కలుస్తాం వారిని అని చెప్పి. మీరు ఎప్పుడైనా ఆ ఫ్యాక్టరీ పరిశ్రమ ఆ యాజమాన్యం మొత్తం ఫ్యాక్టరీ తరలించుకుపోయింది అన్న విషయాన్ని మీరు ఎప్పుడైనా మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా? సుమారు ఆ ప్రాంతంలో 15,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఉపాధి అవకాశం కల్పించిన పరిశ్రమ అది. మీరు ఎప్పుడైనా ఆ పరిశ్రమ మీద ఒక సమావేశం ఏర్పాటు చేశారా? ఆ యాజమాన్యం పరిశ్రమ తరలించిపోయిందన్న విషయాన్ని మీ ద్వారా మీకు తెలియపరుస్తా ఉన్నా. అనేక సందర్భాల్లో ఆ ఫ్యాక్టరీ సుమారు నాకు తెలిసి 65-70 సంవత్సరాల పరిశ్రమ పెట్టి అనేక ఉడుకుడుకులు వచ్చాయి. ఫ్యాక్టరీ మూతపడిన రోజులు ఉన్నాయి, మరలా తెరిచిన రోజులు ఉన్నాయి. ఆనాడు కీర్తి సాంసరాజు గారి దగ్గర నుంచి, పెద్ద సత్యబాబు గారి దగ్గర నుంచి మేమందరం కూడా దాంట్లో భాగస్వాములు అయిన వాళ్ళు. ఫ్యాక్టరీ మూతపడినప్పుడు కానీ దాన్ని తెరలించడానికి అనేక కార్యక్రమాలు చేశాం. ప్రభుత్వాలతో నుంచి వారికి కావాల్సిన ఏమైనా అనుమతులు కానీ ప్రభుత్వం నుంచి సహాయ కార్యక్రమాలు చేశాం. కానీ నేడు ఆ పరిశ్రమ తరలించేశారు. ఇవాళ పరిశ్రమ మూతపడ్డం కాదు, పరిశ్రమ తరలించేశారు. ఇక్కడ పరిశ్రమ లేదన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీరు 2 సంవత్సరాల కాలంగా మీరు కేవలం రావడం, మీరు మీ సమావేశాలు పెట్టుకోవడం, ఈ జిల్లాకి కేవలం మీ నియోజకవర్గానికి మీరు ఎన్నికల్లో మాట ఇచ్చారు. మీరు ఎన్నికల్లో 2004 ఎన్నికల్లో ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ ఈ ప్రాంత రైతాంగానికి ఎంతో ఉపయోగపడే పరిశ్రమ ఆనాడు మూతపడి ఉంటే వారు ఆనాడు మాట ఇచ్చారు. ఆ పరిశ్రమ మీదుగా పాదయాత్ర చేసుకున్నాడు. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పి వారు మాట ఇచ్చిన ప్రకారం ఆనాడు నాబార్డు ద్వారా రుణం ఇప్పించి ఒక వైజ్ఞానిక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా ఓ రిపోర్ట్ తెప్పించుకొని ఆ పరిశ్రమని వారు తెప్పించారు.